శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 22వ అధ్యాయనం. పాము విషము నుంచి తప్పించుట. బాలాసాహెబ్ మీర్కర్, బాపు సాహెబ్ బూటి, అమీర్ షక్కర్, హేమడ్ పంత్ సర్పములను చంపుట గూర్చి బాబా అభిప్రాయం. అంటే బాలాసాహెబ్ మీర్కర్ని, బాపు సాహెబ్ బూటీని, అమీర్ షక్కర్ని వీళ్ళందరినీ కూడా బాబావారు ఆపదల నుండి కాపాడారనమాట. వాళ్ళ యొక్క అనుభవాలని హేమడ్ పంత్ ఇక్కడ ఈ అధ్యయనంలో పొందుపరచడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. బాబాను ధ్యానించుట ఎట్లు. భగవంతుని నైజమును గాని, స్వరూపము గాని, అగాధములు వేదములు గాని, 1000 నాలుకల గల ఆదిశేషుని గాని వాణ్ణి పూర్తిగా వర్ణింపలేరు. భక్తుల భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను గాని ఇంకొక మార్గము లేదని వారులకు తెలియను. హేమడ్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించను. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదుకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షం ప్రారంభమవగానే ప్రజల చంద్రుని చూచుటకు ఆతృపడెదరు. మొదట దినమున చంద్రుడు కానరాడు, రెండవ నాడు సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో అనేక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచునప్పుడు దూరమునానున్న చంద్రుడు యాకారము గీత వలె కనిపించును. వారప్పుడు సంతోషించెదు. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును జూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్ళను ఒకదానిపైన ఇంకొకటి వేసియున్నారు. ఎడమ చేతి వేళ్ళు కుడి పాదముపై వేసియున్నారు. కుడి కాలిన బ్రొట వేలుపై చూపుడు వేళ్ళు, మధ్య వేలు ఉన్నవి. ఈ కూర్చున్న విధానమును బట్టి చూడగానే బాబా మనకి దిగువ విషయం చెప్పి నిశ్చయించుకొన్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వేలుకు, మధ్య వేలుకు మధ్యనున్న బొటన వేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గం. ఇక్కడ బాబావారు ఒక కాలు మీద, అంటే ఎడమ కాలు మీద కుడి కాలు వేసుకొని కూర్చున్నట్టుగా ఫొటోస్ ఉంటాయన్నమాట. బాబావారి యొక్క కుడికాలు బ్రొటన వేలు మీద ఎడమ చెయ్యి పెట్టుకున్నప్పుడు చూపుడు వేలు, మధ్య వేలు ఆ బొటన వేలు మీద పెట్టుకుంటారనమాట. అంటే దానికి అర్థం ఏంటి అంటే బాబావారిని అనుకోవతో, అంటే ఆయన యొక్క ప్రకాశంను కానీ ఆయన్ని చూడాలి అంటే మన దృష్టి ఫస్ట్ ఎక్కడ ఉండాలి అంటే ఆయన యొక్క బ్రొటన వేలుపై, కాలు యొక్క బ్రొటన వేలుపై, అంటే ఎడమ కాలు మీద కుడి కాలు వేసుకుంటాడు కదా, ఆ కుడికాలు యొక్క బ్రొటన వేలుపై మన దృష్టిని సారిస్తే బాబావారి యొక్క ప్రకాశాన్ని మనం చూడగలుగుతామంట. ఇది భక్తికి సులభమైన మార్గము అని బాబావారు చెప్పారు. బాబావారు గురువు, సద్గురువు. ఆయన మనకి ఏదైనా చెప్పారు అంటే అది మనం ఆచరించాలనే కదా ఆయన చెప్పడం. సో అది అన్నమాట. ఒక క్షణం బాబా జీవితమును గమనించేదము. బాబా నివాసము వలన షిరడీ యొక్క యాత్రాస్థలముగా మాయను. అన్ని మూలల నుండి ప్రజలటకు గుమిడిగూడిచుండిరి. బీదవారు, గొప్పవారు కూడా అనేక విధములు మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క అనంత ప్రేమ, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామి మిత్రత్వము వర్ణించగలవారెవ్వరు. వానిలో నేదైనా నొకదానిని గాని ఎన్నియూ గాని అనుభవించువారు ధన్యులు. ఒకప్పుడు బాబా దీర్ఘ మౌనమును పాటించువారు, అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య గణములు నుండువారు ఆనందమైన కవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేడివారు. ఇంకొకప్పుడు హాస్యము తమాష చేయుటలో మునిగేడివారు. ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడేవారు. ఇంకొకప్పుడు కొద్ది కోపోద్రిక్తుడై తోచేవారు.
ఒక్కొక్కప్పుడు తమ బోధములు క్లుప్తముగా చెప్పుచుండెడివారు, ఇంకొకప్పుడు దీర్ఘ వాదనములతో దించెడివారు, అనేక సార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారముగా సందర్భానుసారములను బట్టి వారి ప్రబోధము అనేక విధములు అనేక మందికి కలుగుచుండెడిది. వారి జీవితం అగోచరమైనది, అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండెడిది కాదు. వారు ఆ విధంగా చెప్పేవారనమాట బాబావారు. ఒక్కొక్కప్పుడు వచ్చేసి చైతన్యంగా ఉండేవారు, ఇంకొకసారి వచ్చేసి నీతి బోధించేవారు, ఇంకొకసారి హాస్యం చేసేవారు, ఇంకొకసారి కోపంగా ఉండేవారు, ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు అనమాట. ఏదైనా కూడా ఒక్కొక్కసారి వాదించేవారు. కొంతమంది భక్తులు వాదిస్తే దానికి కరెక్ట్గా సమాధానం కూడా చెప్పేవారనమాట. ఆ విధంగా బాబావారు ఆ విధంగా చెప్పేవారు. వారి ముఖారివందమును చూచుట ఎందు ఆసక్తి గాని, వారితో సంభాషించుట ఎందు గాని, వారి లీలలు వినుట ఎందు గాని తనివి తీరెడి కాదు. అయినప్పటికీ సంతోషముతో నుప్పొంగిచుండెడి వారు. వర్ష బిందువులు లెక్కించగలమా? తోలు సంచిలో గాలిని మూయగలం, కానీ బాబా లీలను లెక్కించలేము. వాటిని బాబావారు ఏ విధంగా సందర్భానుసారంగా భక్తులను రక్షించాడు, బాబావారి యొక్క లీలలు వర్ణించటానికి వీలు కానిది. బాబావారి లీలలు అంటే ఆయన యొక్క సంతోషము నుప్పొంగుచుండు వారు. వర్షపు బిందెలను లెక్కించగలం, తోలు సంచిలో గాలిని మూయగలం, కానీ బాబాల లీలలను లెక్కించలేము. వానిలో నొక్కదాన్ని గూర్చి చెప్పేదము. భక్తుల యాపదలు కనుగొని భక్తులు వాని బారి నుండి సకాలం బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పేదము. అంటే భక్తులకు వచ్చే కష్టాలని బాబావారు ఏ విధంగా ముందుగానే ఇంటిమేట్ చేసి ఆ కష్టాలని తొలగించేవారో ఈ కథల ద్వారా మనం తెలుసుకుందాం. బాలాసాహెబ్ మీర్కర్. సర్దారు కాకాసాహెబ్ మీర్కర్ కొడుకగు బాలాసాహెబ్ మీర్కర్ కోపర్గావ్కు మమల్దాదారుగా నుండెను. అతడు ఒకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. ఇతను ఒకరోజు చితలీ గ్రామానికి పోతున్నాడు. మార్గమధ్యమున బాబాను జూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమములు అడిగి జాగ్రత్తగా నుండవలనని హెచ్చరిక చేయుచు నిట్లడిగాను. నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబ్ను ఆ ప్రశ్న బోధపడక పోవుటచే ఊరుకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదెవరో వారిని ఆమె కష్టముల నుండి యాత్రుల నుంచి తప్పించును, అంటే బాధల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా ద్రయార్థ హృదయరాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి, వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడి ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరామె నీడ ఆశ్రయించినదెవరో వారికి ఆనందం కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊది ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబ్ పోవుచుండగా, బాబా, నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దాన్ని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే నుంచి, అతడు మిక్కిలి భయంకరమైన వాడు, కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. అంటే పాము నుండి ఆపద ఉంది అని చెప్పి బాలాసాహెబ్ మీర్కర్కి ముందుగానే బాబావారు ఇంటిమేట్ చేశారు. అక్కడ ఉన్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు, దాన్ని మీర్కర్కు గల సంబంధము తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కానీ బాబా నీ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండెను. బాబావారిని ఎవరూ కూడా బాబావారిని అడిగేకి ధైర్యం లేదనమాట. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితిలి వెళ్ళి ఆనందించమనెను. బాబా ఆజ్ఞానుసారం తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను. అసౌకర్యముగా నుండును కాన వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పెను. శ్యామ బాబాకి ఈ సంగతి తెలిపెను. బాబా ఇట్లనను, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనం కోరితిమి. ఏది నుదట రాసియున్నదో అది జరగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను.
శ్యామా బాబా వద్దకు వేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరాను. వారు రాత్రి 9 గంటలకు చితిలి చేరిరి. ఆంజనేయ ఆలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయు వారెవ్వరూ రాలేదు. కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పము నుండెను. దాన్నెవ్వరూ చూడలేదు. అది బుసలు కొట్టుతూ కదలుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పాము అని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము కింద పాము దిగుటకు ప్రారంభించెను. దాన్ని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యెను. బాబావారు ముందుగానే పాము గురించి చెప్పారు. అయినప్పటికీ కూడా అది వచ్చేసి బాలాసాహెబ్కి అర్థం కాలేదన్నమాట. తర్వాత వచ్చేసి అతను ప్రయాణంలో ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నప్పుడు తనతో పాటు శ్యామ కూడా వెళ్ళాడు కదా. ఆ విధంగా పాముని దగ్గరలో అక్కడ నడుము కింద ఉండే పాముని లాగి మరీ చంపివేశారు. ఈ విధంగా బాబావారు బాలాసాహెబ్ని రక్షించాడనమాట. బాలాసాహెబ్ మీర్కర్ని ఈ విధంగా రక్షించాడు. అదేవిధంగా బాపు సాహెబ్ బూటీ గురించి చూద్దాం. నానా డేంగలే అను గొప్ప జ్యోతిష్యుడు బాపు సాహెబ్ బూటీ షిరిడీలో నుండునప్పుడు ఒకనాడిట్ల నేను ఈ దినము నీకు అశుభము, ఈ దినము ప్రాణగండమున్నది. ఇది బాపు సాహెబ్ను ఆందోళనకు గురి చేశాను. ఒక గొప్ప జ్యోతిష్యుడు ఉన్నాడంట, నానా డేంగలే అనే అతను వచ్చేసి బాపు సాహెబ్ బూటీకి నీకు ఈరోజు ప్రాణగండం ఉంది అని చెప్పాడనమాట జ్యోతిష్యుడు. చెప్పేటప్పటికి బాపు సాహెబ్కి వచ్చేసి ఆందోళన ఎక్కువ అయిందనమాట. ఆయన యథాప్రకారం మసీదుకు పోగా బాపు సాహెబ్తో ఇట్లా నేను ఈ నాన్న ఏమనుచున్నాడు, నీకు మరణం ఉన్నదని చెప్పుచున్నాడు కదా. సరే, నీవు ఏమీ భయపడనక్కర్లేదు, మృత్యు ఎట్లా చంపునో చూచెదము గాక అని వాణ్ణి ధైర్యంతో జవాబిమ్మో ఈ విధంగా చెప్పి, అదే సరే మృత్యు ఏ విధంగా నిన్ని ఇది చేసెను చూద్దాము అంటే మరణం ఉన్నదని చెప్పుచున్నాడు కదా ఈ జ్యోతిష్యుడు. సో అది ఎలా జరుగుతుందో చూస్తాను అని అన్నాడనమాట. ఆనాటి సాయంకాలం బాపు సాహెబ్ బూటీ మరగదొడ్డికి పోయాను. అక్కడ ఒక పామును చూచాను. అతని నౌకర్ దాన్ని చూచాను. ఒక రాయినెత్తి కొట్టబోయాను. బాపు సాహెబ్ పెద్ద కర్ర తీసుకొని రమ్మనెను. నౌకర్ కర్ర తీసుకొని వచ్చే అంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యాను. ధైర్యంతో నుండమని యాడిన బాబా పలుకులను బాపు సాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించాను. ఆ విధంగా బాపు సాహెబ్ బూటీను తర్వాత బాలాసాహెబ్ మీర్కర్ని ఈ విధంగా బాబావారు ముందుగానే హెచ్చరించి కాపాడడం జరిగింది. అంటే వాళ్ళనేనా కాపాడేది అంటే వాళ్ళనే కాదు, మనల్ని కూడా బాబావారు కాపాడుతారు. కాకపోతే ఆయన మీద ఉండాల్సింది నమ్మకం. ఆయన మనల నుండి ఎప్పుడూ కోరేది 2 నియమాలు. ఒకటి శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన్ని భక్తితో పూజిస్తే ఆయన ఖచ్చితంగా మనకు కనిపించడం జరుగుతుంది. ఆయన్ని మనం దర్శించుకోగలుగుతాం. ఆయన ఖచ్చితంగా మనల్ని ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా మనల్ని కాపాడగలుగుతాడు. విద్యార్థులైతే చదువు విషయంలో బాగా కాపాడుతాడు. ఏదైనా ఒక సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్యని పరిష్కరిస్తాడు. ఈ విధంగా బాబావారు గురువు, సద్గురువు. ఆయన కరుణామయులు. ఆయన వచ్చేసి మనం ఏ విధంగా ఆయన మీద నమ్మకం ఉంచుకుంటే ఆయన అదేవిధంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఉండాల్సింది నమ్మకం, అదేవిధంగా ఓర్పు కూడా. కాబట్టి బాబావారు ఇవన్నీ కూడా మనకి చెప్తున్నాడు. వీటన్నిటిని కూడా మనము వీలైనంతగా ఆచరిద్దాము. ఇవంతా కూడా సాయి భక్తులు గమనించుకోవాలని కోరుకుంటున్నాను. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. మీర్ శక్కర్ కథ, ఆ తరువాత పాము, తేలు, బాబా అభిప్రాయములు, ఈ చిన్న కథలు చెప్పుకొని ఈ అధ్యయనాన్ని ముగిస్తాం. అమీర్ శక్కర్ కోపర్గాం తాలూకాలో
కోరలై గ్రామవాసి అమీర్ షక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేసెను. అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్ల వాతంతో బాధపడుచుండెటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపమని బాబాను వేడెను. చావడిలో కూర్చోమని బాబా అతన్ని ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలం సరైనది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా నుండెను. అంటే చావడి ఎప్పుడూ కూడా తడితో ఉంటుంది. నొప్పులు ఉండే వాళ్ళకి తడిది పనికి రాదు అని. అయినప్పటికీ కూడా బాబావారు ఏదైనా సరే దానికి ఆపోజిట్గా చేసే అనారోగ్యాన్ని ఆరోగ్యంగా చేసేవారనమాట. ఒకసారి ఒక భక్తునికి కళ్ళు ఉబ్బెత్తుగా వాయడం వల్ల నల్ల జీడ పెక్కలు కళ్ళ మీద పెట్టి కళ్ళు బాగా తెల్లగా అయ్యేటట్టు చేశాడనమాట. అంటే ఏదైనా సరే అది ప్రమాదం జరుగుతుంది దాని ద్వారా అంటే దానికే వైద్యానికి యూజ్ చేసేవారనమాట బాబావారు. ఆ విధంగా చావడిలో కూర్చోమని బాబా అతనికి ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలం సరైనది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా నుండును. గ్రామంలో ఇంకేదైనా స్థలం బాగుండేది కానీ బాబా పలుకులే తగిన ఔషధం, నిర్ణయ సూత్రం. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి ఆజ్ఞ ఇవ్వలేదు. ఆ విధంగా బాబావారు ఏది చేసినా తన మంచి కోసమే, అదే ఔషధమేమో అని అనుకున్నాడు అనమాట అతను. ఎవరు? అమీర్ షక్కర్. నిర్ణయ సూత్రం. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి ఆజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చోమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంత్రం చావడి వైపు పోవుచుండెను. అది గాక దినము విడిచి దినము ఉత్సవంతో పోయి బాబా అచట నిద్రించుచుండెను. అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ షక్కర్ అక్కడ నుండెను. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయెను. అచటొక ధర్మశాలలో దిగెను. అక్కడొక పకీరు చచ్చుటకు సిద్ధంగా నుండెను. పకీరు నీళ్లు కావాలనగా అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను త్రాగి పకీరు చనిపోయెను. అమీర్ చిక్కుల్లో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారం తెచ్చిన వాడగుటచే తనకా పకీరు విషయం ఏమైనా తెలిసి ఉండునని పట్టుకొనెదరని, ఆ చావునకు కూడా అతడు కారణభూతుడయ్యుండవచ్చని అనుమానించెదరని బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడెను. ఎవరు? అమీర్ షక్కరే. షిరిడీ పోవ నిశ్చయించుకొని ఆ రాత్రియే అచట నుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపం చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారం చావడిలో యుండి రోగ విముక్తుడయ్యెను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్లా, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచెను. లాంతర తీసుకొని అబ్దుల్లా వచ్చి బాబా పరుపు జూచెను గాని ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పెను. నేలపైన సటకాతో కొట్టుచుండెను. అమీర్ షక్కర్ బాబా లీలను జూచి అచటకు పాము వచ్చెనని బాబా అనుమానించి ఉండెనని అనుకొనెను. బాబా సాంగత్యం వలన బాబా యాడు మాటల చేయు క్రియల భావనకు అమీర్ గ్రహించుచుండెను. అమీర్ తన దిండుకు సమీపమేదో కదలచుండుట గమనించి అబ్దుల్లాను లాంతర తీసుకొని రమ్మనెను. అందులో నచ్చటొక పాము కనబడెను. అది తల కిందికి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. అక్కడే అమీరు ఉన్నారు, బాబా ఉన్నాడు. ఇక్కడ నా వైపు ఏదో ప్రాణి వస్తోంది చూడు అని చెప్పి అబ్దుల్లాని పిలిచాడనమాట. అబ్దుల్లా ఏమీ లేదన్నాడు. తర్వాత వచ్చేసి అమీర్ అది కనుక్కున్నాడు. తర్వాత అది పాము అని తెలిసి దాన్ని చంపి లాగి మరీ బయటికి చంపారనమాట. ఆ విధంగా లాగి పామును బయటికి చంపి ఆ విధంగా అమీర్ షక్కర్ని బాబావారు కాపాడారు. తేలు బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యం శ్రీ ఏకనాథ్ మహారాజు రచించిన భాగవతమును, భావార్థ రామాయణమును పారాయణం చేయుచుండెను. ఒకనాడు
పురాణ కాలక్షేపం జరుగుచుండగా హేమడ్ పంత్ కూడా శ్రోతయ్యను. రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి యాజ్ఞానుసారం శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మైమర్చియుండిరి. అందులో హేమడ్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమడ్ పంత్ భుజంపై పడి వాని యుత్తరీయంపై కూర్చుండెను. మొదట దానినెవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణాలు శ్రవణము చేసెదరో వారిని భగవంతుడు రక్షించెను. ఇంతలో హేమడ్ పంత్ తన కుడి భుజంపైనున్న తేలును చూచెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండెను. అది కూడా పురాణం వినుచున్నట్టు గమనించెను. భగవంతుని కటాక్షము స్మరించి పురాణ శ్రవణములో నున్న నన్ను నితురులకు భంగం కలగజేయకుండా యుత్తరీయము 2 చివరలను పట్టుకొని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారివైచెను. ఆ విధంగా చేశాడనమాట. భుజం మీద వేసుకుంటారు కదా, ఒక చిన్న టవాల్ లాగా, దాన్నే ఉత్తరీయం అంటారు అన్నమాట. దాని మీద హేమడ్ పంత్ భుజం మీద తేలు ఉంది. ఆ తేలు కదలకుండా, ఆయన కుట్టకుండా, ఏమి చేయకుండా ఉంది. సో భాగవతం వింటున్నారు కాబట్టి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆ తేలు హేమడ్ పంత్ని ఏమీ చేయలేకపోయింది. ఇక్కడ భగవంతుని ఆశీర్వాదం అంటే బాబావారి అనుగ్రహమే. పాము. ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉండిరి. ఒక సర్పం కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చుండెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురకు తడబెడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునెను. తల మాత్రం కిందకు మీదకు నాడించుచుండెను. అనేక మంది బడితలు కర్రలు తీసుకొని వేగముగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలంలో నుండుటచే దానిని చంపలేకుండరి. మనుషుల శబ్దం విని ఆ సర్పం వచ్చిన రంధ్రంలోనికి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా అభిప్రాయం: ముక్తారాం అనునొక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినదనెను. హేమడ్ పంత్ అందులో కుప్పుకొనలేదు. అది సరైన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికి గొప్ప వాదన జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదనెను. హేమడ్ పంత్ వానిని తప్పక చంపవలెనెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి దిన మా ప్రశ్నకు బాబా నడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను: భగవంతుడు సకల జీవల యందు నివసించుచున్నాడు అని. అవి సర్పములు గాని తేళ్ళు గాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించి సూత్రధారి భగవంతుడు సకల జంత కోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణుల భగవత్ ఆజ్ఞను శిరసావహించును. వారి యాజ్ఞ అయిన గాని ఎవరిని ఏమి చేయలేరు. ప్రపంచమంతయు వానిపై నాధారపడియున్నది. ఎవ్వరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుట యందు పాల్గొనక యోపికతో నుండవలెను. అందువలన అందరినీ రక్షించువాడు దైవమే.